అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య జగన్పై నిప్పులు చెరిగారు. తిరుపతి వెంకన్న లడ్డు ప్రసాదాల తయారీలో ఆవు నెయ్యికి బదులు ఇతర జంతువుల కొవ్వు పదార్థాలను వాడి కల్తీ చేసినట్లు వచ్చిన అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారని ఆయన మీడియా సమావేశంలో చెప్పిన డొంక తిరుగుడు మాటలు కల్తీ అంశాన్ని కనుమరుగు చేసేందుకు ఆయన అధికార పత్రిక 3 పేజీలను కేటాయించి తిమ్మిని బమ్మిని చేసిన తీరు ఇందుకు నిదర్శనమని అన్నారు. నిజం చెప్పే వాళ్లకు అబద్ధాన్ని నిజంగా నమ్మించే వాళ్లకు ఉన్న తేడా మాజీ ముఖ్యమంత్రిలో కనిపించిందని, దేవదేవుని లడ్డు తయారీలో కల్తీ జరిగిందా లేదా, నెయ్యి తక్కువ ధరకు సరఫరా ఇచ్చారా లేదా, ల్యాబ్ రిపోర్టుపై సమాధానం ఏమిటి వంటి ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిపై భక్తి లేదని, 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అని బోట్లకు ప్రకాశం బ్యారేజీ దిమ్మ పగిలిపోతుందా అంటూ చెప్పిన డొంక తిరుగుడు సమాధానాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్తీ నెయ్యి అంశంపై పూర్తి స్థాయి విచారణ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ వైకాపా పార్టీ గుర్తింపును రద్దు చేసి ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని బాలకోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఇచ్చే లడ్డూ ప్రసాదాలు కల్తీ అయ్యాయన్నాయి వస్తున్న నిజాలను లేదా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి ఉంది. ఈ సందర్భంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ లడ్డు మీద మాట్లాడుతూ చెప్పకనే ఆయన నేరాన్ని అంగీకరించాడు. దేవస్థానంలో ఆయన నియమించిన టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో స్వామివారికి ఇచ్చే నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆవు నెయ్యికి బదులు ఇతర జంతువుల కొవ్వు పదార్థాలు వాడారని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు. ఒక్కసారి ఆయన పాత్రికేయ సమావేశాన్ని గమనిస్తే ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైనా చెప్పేది ఏంటంటే, నిందొస్తే ఒక ఆరోపణ వస్తే అసలు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా లేదా, దానికి సంబంధించిన గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అవునా కాదా, దేవాలయంలో జరిగిన పలు ఆరోపణలు అపవిత్ర కార్యక్రమాలు నిజమా కాదనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. కానీ వీటన్నిటికీ ఏం సమాధానం చెప్పాలి. ఆయన యథాలాపంగా ఏం చేసిందంటే, ఆయన రివర్స్ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి అంటే ఇష్టం లేదు, అసలు ఆయనకి ఆ దేవుడి మీద నమ్మకం లేదు, ఈ ఆరోపణతోనే సరిపెట్టాడు. 3 కోట్లు కొట్టుకొస్తే ప్రకాశం బ్యారేజీ దిమ్మ పగిలిపోతుందా, సూపర్ 6 పథకాలు ఏమైనాయి, ఇటువంటి దుర్మార్గమైన వైఖరితోనే ఆయన నేరం అంగీకరించాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనను చేయాల్సిన పని ఏంటి? నువ్వు ఇచ్చే ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఎవరో? వైవి సుబ్బారెడ్డి నీ బంధువు కాదా? కరుణాకర్ రెడ్డి నీ బంధువు కాదా? ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి నీ బంధువు కాదా? అందరూ బంధువర్గమే కదా. నువ్వు చెప్పిన పింక్ డైమండ్ ఏమైంది? ఆఖరికి లడ్డు విషయంలో కూడా, దేవదేవుని లడ్డు విషయంలో కూడా చేత అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారికి మీరు లేఖ రాయాలి, విచారణ చేయండి నన్ను అని, ఆధ్యాత్మిక సంఘాలకు రాయాలి. నువ్వే లేఖ రాయకుండా చంద్రబాబు నాయుడు గారి రివర్స్ పరిపాలన అడిగేదేంటి, చెప్పేదేంటి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఏం చెప్పావు? మాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారు చంపినని చెప్పావు. నారావారి చరిత్ర అని చెప్పని పత్రికల్లో ఆయన చేతికి ఒక కత్తి ఇచ్చేసి ఫోటో చేసుకున్నాం. కోడి కత్తి కేసు జరిగినప్పుడు ఏం చెప్పావు? ప్రతిపక్ష పార్టీ నా మీద దాడి చేసింది, ఆ విమానాశ్రయంలో తెలుగుదేశం వాళ్ళ హోటల్ అది అని చెప్పావు. మరి ఇప్పుడేం చెప్తున్నావు? మరి చంద్రబాబు నాయుడు గారి మీద నిందేస్తున్నావు. రిపోర్ట్ లేట్ ఎందుకు అయిందని అంటున్నావు. నువ్వు కేజీ 1000, 600 నుంచి 1000 రూపాయలు అమ్మే ఆవు నెయ్యిని
320 రూపాయలు నువ్వు కాంట్రాక్ట్కి ఇస్తే వాడు ఏం సరఫరా చేస్తాడు? నీ పత్రిక ఈరోజు ఏం రాసింది? 3 పేజీలు రాసింది, పుంకాలుగా కళ్ళబొల్లి కప్పులు చెప్పినట్టు, దెయ్యాలు వేదాలు వెలించినట్టు. ఇంత అపచారపు కార్యక్రమం చేసి దేవదేవుని మీద ఈ రోజున నువ్వేదో కోతలు కూస్తే రంకెలేస్తే నేను కోరుతున్నాను, అమరావతి బహుజన చేసిగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టాలి. ఇది నిజమైతే ఇది నిజమని తేలితే వైసీపీ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వెయ్యాలి. ఆ పార్టీని బహిష్కరించాలి. దేవదేవునికి జరిగిన అపరాధానికి జగన్మోహన్ రెడ్డి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా శిక్షించాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.